కిషోర్ గారు, వాస్తవం కూడా ఇప్పుడు తులసి గబ్బడి గారు వచ్చి వెళ్ళారు, ఒక కంటిన్యూస్ ఇదైతే కనపడుతుంది మనకు విజిబుల్గా. అవునండి. కానీ ప్రజలు ఆశిస్తున్నా లేదు, ఇక్కడ వ్యాపార వర్గాలు భయపడుతున్నా. మొన్న అయితే మీరు ఉన్నారనుకుంటా ఆ రోజు డిబేట్లో, ఈ షింప్ ఎక్స్పోర్ట్కి సంబంధించి ఆ రోజు నైట్ ఆయన అది రిలాక్సేషన్ ఇవ్వకపోతే 4,000 కోట్ల షింపు మార్కెట్లో ధారపడిపోయిన పరిస్థితి రైతులు. ఇప్పుడు అలాంటి రైతులకు కూడా అసలు ఏ ఇన్సెంటివ్స్ మీరు ఇవ్వడానికి వీలు లేదని చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఎక్స్పోర్ట్ మీద ఇవ్వద్దని కొత్తవి టారిఫ్స్ ఒకటే కాకుండా కొత్తవి కూడా చాలా పాయింట్స్ వస్తాయి. సో ఇప్పుడు జరిగే మీటింగ్ వారు అన్నట్టుగా సెప్టెంబర్లో ఆ $500 బిలియన్ బిజినెస్కి ఒక ప్రిపరేటరీ మీటింగా లేదు, కొంత థాట్స్ షేర్ చేసుకునే, సరే మనం మర్యాదలు అట్లా ఎక్కడ లోటు చేయం, బాగా సంతృప్తిపరిచి పంపిస్తాం ఆతిథ్యంలో, దానికి ఏం డోకా లేదు. కానీ ఏదైనా ఉపయోగకరమైన అది ఎలాగో చేస్తారు ఆబ్వియస్లీ. ఏ హైదరాబాద్ భవన్లోనే ఎక్కడో పెట్టుంటారు, ఢిల్లీలో ఎక్కడో నాకు ఐడియాలోనే షెల్టర్లోనే పెట్టుంటారు అనుకున్నా, వాటికేం డోకా ఉండదు. కానీ ఈ కనీసం ఒక వే ఫార్వర్డ్ అన్న కనపడుతుందా? ముందుగా శ్రీనివాస్ గారు మీకు, అట్లాగే సంజయ్ గారికి, వినోద్ గారికి, పార్థసారథి గారికి, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ఇప్పటికే వినోద్ గారు చెప్పారు, సంజయ్ గారు, పార్థసారథి గారు కూడా చెప్పారు. మెయిన్గా ఈ టారిఫ్స్ టార్గెటెడ్ చైనా అన్నారు. ఇప్పుడు చైనా నుంచి ఒక ఐఫోనే ఉందనుకోండి, ఇప్పుడు అమెరికాకి 0%లో వస్తుంది అనుకుందాం. మొన్నటి వరకు $1,000 అమెరికాలో ల్యాండ్ అవుతుంది అనుకుందాం. 500 కావచ్చు, 1000 కావచ్చు, ఏదో ఉట్టిగా ఉదాహరణకి $1,000 వస్తుంది అన్నాం. దాని మీద ఒక 25% మీరు వేశారు. వేస్తే ఏమైందంటే $1,250 అవుద్ది ఇప్పుడు అక్కడ కొనాలనుకుంటే. కాబట్టి అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి $1,100, $1,200 అయిందనుకోండి. ఇప్పుడు $50 అన్నా మిగులుతున్నాయి కదా, మనం ఇక్కడే తయారు చేసుకోవచ్చు కదా అనే ఆలోచన వచ్చి అక్కడే తయారు చేసుకోవడానికి అక్కడ ఇండస్ట్రీ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది అని అంటే గవర్నమెంట్, ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్యాక్టరీలు ఉన్నాయి, లక్షల మంది ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ఇంకొకటి కూడా ఆలోచించవచ్చు, స్ట్రాటజిక్ రీజన్ అని చెప్పారు వినోద్ గారు. ఇప్పుడు చైనా దాదాపు దగ్గరికి వస్తుంది, మనకి గ్యాప్ని పెంచే విధంగా చైనా ఈరోజు బిజినెస్లో ఎకానమీలో పోటీ ఇవ్వడమే కాకుండా ఆ ఎకానమీ పెరుగుతున్న కొద్దీ మనకు రక్షణ విషయంలోనూ కూడా పోటీ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకొక కోల్డ్ వార్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఆదిలోనే ఆపేస్తే బెటరు అన్న విషయం ఉంది. ఇప్పుడు చైనాలో కాదు, పోనీ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారనుకోండి, $1,100 అవుతుంది అనుకోండి. అయినా కానీ అమెరికా యాపిల్కి $1,250 పెట్టి అక్కడి నుంచి తెచ్చుకునే బదులు ఇండియాలోనే ఉత్పత్తి పెంచి తెచ్చుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. అయితే ఇప్పుడు అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా కొంచెం కాస్ట్లు ఉన్నా కానీ కాంపిటేటివ్ అయ్యే విధంగా చైనా మీద ఆంక్షలు, ఇది టారిఫ్లు పెట్టామనుకో. ఇప్పుడు చైనా ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మీరు ప్రతి ఒక్క ఐఫోన్ ఎక్స్పోర్ట్ చేసిన దానికి నేను $300 నీకు ఇన్సెంటివ్గా ఇస్తానండి. అంటే ఇప్పుడు 1000 పడే బదులు 700కే ఎక్స్పోర్ట్ చేస్తాడు. దాని మీద 25% ఇక మీకు తెలిసిపోయింది కదా, 600కే చేశాడు అనుకోండి, $400 ఇస్తే దాని మీద 25% ఇంకొక $750కే అమెరికాలో వస్తుంది. సో మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా, అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా ఏమాత్రం ఇన్సెంటివ్ యాపిల్కి లేకుండా అవుతుంది. ఇది రాయితీలు ప్లే చేసి, నువ్వు రాయితీలు ఇవ్వకూడదు అని చెప్పి అనట్లేదు. ఎవరైనా కానీ మల్టీలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్లో మీరు ఎన్నో రకాల రాయితీలు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనము ధాన్యం పండిస్తున్నాం అనుకోండి, దానికి విపరీతంగా ఖర్చు అవుతుంది అంటే రైతుకు రాయితీ ఇవ్వచ్చు, లేకపోతే ఇండియాలో కొనుగోలుదారుడికే రాయితీ ఇవ్వచ్చు. మన పీడిఎస్ సిస్టమ్ అదే, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రేషన్ కార్డులు ఇవన్నీ వినియోగదారుడికి రాయితీలు ఇస్తామన్నట్టు. సో ఇప్పుడు రాయితీలు ఇచ్చి ఇంటర్నేషనల్ ట్రేడ్ని స్క్యూ చేయడం అనమాట. అంటే అసలు కాంపిటీషన్ లేకుండా చేయగలగడం. మనం ఈ ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకునేటప్పుడు అట్లా ఇక్కడ మన పామ్ ఆయిల్ వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం వాటి మీద కొద్దిగా సుంకాలు వేస్తూ ఉంటాం. అట్లాగే ఎక్స్పోర్ట్ పెరిగితే మనకి ఫారిన్ కరెన్సీ వస్తుంది కాబట్టి వాటికి ఇన్సెంటివ్స్, ట్యాక్స్లు తగ్గించడం ఏదో చేస్తాం. ఇవి కూడా చేయకూడదు, ఈవెన్ ఫార్మర్స్ కూడా చేయొద్దు. ఎలా మీ ఫార్మర్స్ కి మీరు ఇచ్చుకోండి, కానీ ఇప్పుడు ఉత్పత్తి చేయడానికి $50 అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఇవి కూడా చేయకూడదు అంటే ఎలా అంటే, మీరు ఏమంటున్నారు అంటే మలేషియా నుంచి పామ్ ఆయిల్ $100 వస్తుంది అనుకోండి, మన రైతులకు $120 పడుతుంది. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చేయట్లేదు. అరే మన రైతులకి మనము కాపాడుకోవడం మన లక్ష్యమా, లేకపోతే మలేషియన్ రైతులు వాళ్ళ టీవీ స్టూడియోలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు, ఇండియన్స్ ఏంటండి ఇట్లా చేస్తున్నారు, మన ప్రభుత్వం మన రైతులకు ఇచ్చుకుంటే కూడా వాళ్ళకి ఏంటండి గిట్టట్లేదు అని అంటే మన రైతులు ఇక్కడ దెబ్బతింటారు కదా. సో ఇవి వెరీ కాంప్లెక్స్ ఏమీ కాదు. అంటే నేను అనేది ఏంటంటే,
ఫైనల్గా ఏంటి మనకు స్ట్రాటజిక్ రీజన్స్ అర్థమైతే ఇప్పుడు చైనాతో కాంపిటీషన్ అండి. చైనా బదులు ఆల్టర్నేటివ్స్ ఎవరైతే ఉన్నారో అంతే లార్జ్ స్కేల్ పాపులేషనో లేకపోతే అవైలబిలిటీ ఆఫ్ టెక్నికల్ టాలెంట్ మన దగ్గర స్టెమ్ టాలెంట్ అయినా ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అత్యంత పెద్దది క్రియేట్ చేయగలిగే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయగలిగేదో లేకపోతే పోటీలో లేము మనం స్ట్రాటజిక్ అలయన్సే అని అనుకున్న మనం నాటో లాగా లేకపోయినా క్వాడ్ లాంటి వాటిల్లో మనము కలిసి ఇవి చేస్తున్నాం కదా, ఎక్సర్సైజెస్ చేస్తున్నాము, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లు ఇట్లాంటివన్నీ కలిసి. సో ఇవన్నీ కూడా ఈ స్ట్రాటజిక్గా మనకు దగ్గర ఉన్న వారికి బెనిఫిట్ అయ్యే విధంగా షిఫ్ట్ చేస్తే రీజిగ్ చేస్తున్నారు అన్నారు ఇంతకుముందు సంజయ్ గారు. మొత్తం గ్లోబల్ ట్రేడ్నే రీజిగ్ చేద్దాం. ఆ రీజిగింగ్ అంటే రీఅరేంజ్మెంట్ ఎట్లా ఉండబోతోంది అని అంటే అమెరికాకి ప్లస్ అమెరికా అనుబంధంగా అంటే వాళ్ళు కాంపిటీషన్ కాదు, కొంచెం ఫ్రెండ్లీ, మనలాగా డెమోక్రసీస్ మనకు పోటీ కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి వేరియస్ లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిలలో లాభమయ్యే దేశాలకి లాభమయ్యే విధంగా అన్నది. ఇప్పుడు ఈ టారిఫ్స్ అన్నారు కదా, మీరు రాయితీలు అన్నారు కదా, రాయితీలు అనేవి ఎట్లా ట్రేడ్ని స్క్యూ చేస్తాయి అనేది ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. చైనా వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్ ఎంతైనా ప్లే చేయగలదు, మేబీ ఇండియా చేయగలదేమో, మనకన్నా ఎక్కువ చైనా వాడు ఇవ్వగలడు వాళ్ళ ప్రజలకి, మనం అంత లెవెల్లో చేయలేము. సో బేసిక్గా ఫైనల్ గోల్ ఏంటి అని అనేది ముఖ్యమండి. అందులో ఏంటంటే చైనా గ్యాప్ ఏదైతే తగ్గుతుందో దాన్ని కాస్త దూరం చేసే ప్రక్రియ, దానికి ఫ్రెండ్స్ కావాలి. అందులో ఇండియా యువతల సైడ్ ఉంటుందా అవతల సైడ్ ఉంటుందా అంటే ఇప్పటికి ప్రస్తుతానికి అయితే అన్ని ఇండికేషన్స్ మనము యువతల వైపు, అమెరికాతో పాటు కలిపి చైనా వాళ్ళు టార్గెట్ చేసుకున్నారు, మనకేం సంబంధం లేదు. కాకపోతే ఇది మనకు ఒక అవకాశంగా, అంతకుముందు చైనా +1 అనేవారు, ఇప్పుడేమో ఇన్స్టెడ్ ఆఫ్ చైనా అంటున్నారు, చైనాని తీసి ఇంకొకరిని పెట్టాలి అంటున్నారు, అంతకుముందు చైనాతో పాటు ఇంకొకరు అన్నది. సో ఆ అవకాశాన్ని మనం ఏమన్నా అందుకోగలమా అనేది ఇదండి. ఇప్పుడు రేపు 23వ తారీఖుకి అడిషనల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అధ్యక్షతన, ఆయన పేరు రాజేష్ అగర్వాల్ అట, వారి అధ్యక్షతన ఒక టీం వెళ్తోంది. మీరు అన్నారు చూసారా ట్రేడ్ అగ్రిమెంట్, బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇనిషియల్ డిస్కషన్స్ అంటే ఇక వీరికి వారికి మధ్యలో ఉన్న విభేదాలు ఉంటాయి చూసారా, కొన్ని ఫండమెంటల్ వాటి మీద ఇది వెళ్తారు. ఇక దాని తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మినిస్టీరియల్ డిస్కషన్స్, దాని తర్వాత ఇక ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఇంకా వీళ్ళు సైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ స్టేజ్కి అయితే మనోళ్ళు అయితే త్వరితగతిన అంటే 1 సెప్టెంబర్ అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆ 90 రోజులు అయిపోయే లోపే ఒక స్మూత్ ట్రాన్సిషన్ వచ్చే విధంగా జరిగే విధంగా ప్రయత్నిస్తున్నట్లుగా అయితే కనబడుతోంది. ఇప్పుడు వీరు జేడీ వాన్స్ ఇక్కడ ఉండడమే కాదు అమెరికా ఉపాధ్యక్షులు, బట్ నిర్మలా సీతారామన్ గారు కూడా 20th నుంచి 25th అంటే ఈ రోజుకి నిన్ననే వెళ్ళిపోయారు, US లోనే ఉన్నారు, 5 days ఉంటారు. అఫ్ కోర్స్ మల్టీలాటరల్ ఏజెన్సీస్ అంటే ఇప్పుడు మనము వరల్డ్ బ్యాంక్లు, IMFలు లేకపోతే UNలు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ మీటింగ్స్ కొన్ని షెడ్యూల్ అయి ఉన్నాయి. కానీ బట్ అదే అవకాశంగా ఆబ్వియస్లీ చాలా రోజులు రోజులు ఉండడము కూడా సంకేతం ఏంటి అంటే కొంచెం సీరియస్ డిస్కషన్స్ అవుతాయి. ఈ రోజు నేను అనుకోవడము, ఇంతకుముందు పెద్దలు అందరూ చెప్పినట్లుగా ఈ రోజు ఒక్కరోజే ప్రైమ్ మినిస్టర్ గారు రేపు సౌదీ అరేబియా వెళ్ళిపోతున్నారు, కాబట్టి ఈ రోజు సాయంత్రమే కలవడం వీలవుతుంది. వారు ఇక వ్యాన్స్ వారి కుటుంబం అంతా రాజస్థాన్ వెళ్తున్నారు రేపు, ఇంకా అటు నుంచి అటు ఆగ్రా ఇటు సైడ్ ఉత్తరప్రదేశ్ వచ్చేసి వెళ్ళిపోతారు. సో ఈ రోజు సాయంత్రం అయితే ఇన్వైటెడ్ గెస్ట్స్ అంటారు కదా, అంటే యువతల సైడ్ నుంచి అవతల సైడ్ నుంచి పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఫారిన్ మినిస్ట్రీ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వీళ్ళు కనిపిస్తున్నారు. మోస్ట్లీ కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎవరైనా ఉండొచ్చు కాక, ట్రేడ్ కన్నా ఇది ఓవరాల్ ఇండియా US అంటే మనది ఒక్క ట్రేడ్ రిలేషన్షిప్ అని కాకుండా స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఉంది, టెక్నాలజీ షేరింగ్ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి, అంటే మచ్ బ్రాడర్ రిలేషన్షిప్ ఏర్పడిందండి ఇండియాకి US కి మధ్యలో ఏర్పడుతుంది. కొంచెం డీపర్ గా ఈ రోజు ఏముంటది, 4 సార్లు మీ ఇంటికి నేను, మా ఇంటికి మీరు వచ్చారంటే కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది కదా వాతావరణం. ప్రతిసారి మన ఇంటికి వచ్చినప్పుడు ఏం తెచ్చాడు అని చెప్పి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఫ్రెండ్లీ వాతావరణం ఉంటే రేపు పెద్ద విషయాలు జరుగుతాయి అనేది.